హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్&కే హోమ్ ఫుడ్స్. ఈరోజు గుమ్మడికాయ కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. రెండు కొబ్బరి అండ్ వేయించి పెట్టుకున్న వేరుశనగలు, పుట్నాలు అండ్ వెల్లుల్లి రెమ్మలు. ఈ 4 మిక్స్ చేసి పెట్టుకోవాలి. సన్నగా తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు, రెండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు, పుట్నాలు, వేయించి పెట్టుకున్న వేరుశనగ పల్లీలు. సో రెండు కొబ్బరి, వెల్లుల్లిపాయలు అండ్ పుట్నాలు, వేయించి పెట్టుకున్న పల్లీలు ఒక మిక్సీ గిన్నెకి వేసుకొని పొడి చేసుకొని పెట్టుకోవాలి. సో ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. తాలింపు గింజలు కొంచెం వేగిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. పచ్చి దంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. రెండు మిరపకాయలు కూడా వేసుకోవాలి. వేసుకొని అవి వేగే వరకు ఫ్రై చేసుకోవాలి, కలుపుకోవాలి. కొంచెం అల్లం పేస్ట్ వేసుకోవాలి. అల్లం పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ వేసుకోవాలి. పోపు వేగిన తర్వాత తరిగి పెట్టుకున్న గుమ్మడికాయ వేసుకొని గుమ్మడికాయలు కలబెట్టుకోవాలి. సో ఇలా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఫ్రై అవ్వడానికి మనకు 10 మినిట్స్ పట్టింది. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి, కొంచెం కారం యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలబెట్టుకోవాలి. సో మనం వేసుకున్న కారం అంతా ఉడికేంత వరకు ఇలా కలబెట్టుకోవాలి. సో మనం ముందుగా మిక్సీలో పొడి చేసి పెట్టుకున్న పొడిని మొత్తం వేసేయాలి. దాంట్లోకి వేసి నీట్గా కలుపుకోవాలి. పొడి వేసుకొని కలుపుకున్నాక కొంచెం ధనియాల పొడి కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఈ పొడి, ధనియాల పొడి మొత్తం ఈ ముక్కలకు పట్టే వరకు ఒక 2 మినిట్స్ మంచిగా కుక్ చేసుకోవాలి. సో మన గుమ్మడికాయ ఫ్రై రెడీ అయిపోయింది. సో దీన్ని చపాతీలోకి కానీ లేకుంటే సాంబార్లోకి కానీ అన్నంతో పాటు నంచుకుంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ బెల్ ఐకాన్ ఆల్సో. ఓకే ఫ్రెండ్స్, ఉంటా. థ్యాంక్ యూ.